యాక్చువల్లీ ఇదే అండి అమ్మవారి టెంపుల్ రూపము. 7 తలల పాము, ఒక సర్పము, ఆ సర్పం నీడలో అమ్మవారు. చాలా బాగుంటుంది చూస్తూ ఉంటే. యాక్చువల్లీ మీరు ఫస్ట్ వీడియో చూస్తే టెంపుల్ మొత్తం కనిపిస్తుంది, సెకండ్ వీడియోలో ఓన్లీ అయ్యగారి విశ్లేషణ. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చాలా బాగా చెప్పారు అయ్యగారు. ఇప్పుడు మీరు చూసేది పార్ట్ 2 వీడియో అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ గుడి అని అంటే నిజంగా అది ఏంటని చూద్దామని వచ్చానండి. ఇది వచ్చేసి మన కరీంనగర్లో ఎస్విజేసి కాలేజ్ వెనకాల ఉందన్నమాట. ఈ అమ్మవారు ఈ కలికాలంలో, కలియుగంలో వెలిసిన అమ్మ అన్నమాట. సో తను ఏంటంటే అయ్యగారి మాటల్లో విందాము. నిజంగా చాలా ప్రశాంతమైన టెంపుల్ అండి. ఒక మానవ మూర్తి దేవుని స్వరూపంగా మారిన అమ్మ అన్నమాట. నిజంగా అసలు తన చరిత్ర వింటుంటే కూడా నాకు చాలా అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు, నాకు అంత హ్యాపీగా అనిపించింది. ఈ అమ్మవారి సిద్ధాంతం వచ్చేసి అహింస పరమో ధర్మ అన్నమాట. సో ఎవరిని హింసించొద్దు అనేది అమ్మ సిద్ధాంతము. అంటే ఒకరిని దూషించడం కానీ అన్నీ అన్నమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చానండి. యాక్చువల్లీ అమ్మ గుడి అని చెప్తున్నారు అందరూ. ఈ అమ్మ ఎవరైనా చూద్దామని వచ్చాను ఇవాళ. నమస్తే అండి. నమస్కారం. నా పేరు నీలిమ అండి. మంచిదమ్మా. జై గురుదేవ్ అమ్మ. జై గురుదేవ్. మీ పేరు అయ్య గారు? మా పేరు వచ్చేసి శ్రీ శంకర స్వామి. శ్రీ శంకర స్వామి. ఓకే. శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత అమ్మ గుడి అంటారు. శ్రీ శ్రీ మహాయోగిని మాణికేశ్వరి మాత స్వస్థలం వచ్చేసి యానగుంది. అమ్మవారు పుట్టినటువంటి స్థలము శ్రీ మల్లాబాద్ గ్రామము, తదుపరి సేడం తాలూకా, గుల్బర్గా డిస్టిక్ అన్నమాట, కర్ణాటక తెలంగాణకు సరిహద్దులో అమ్మవారు జన్మించారు. అమ్మవారు జన్మించినప్పటి నుండే చాలా మహిమాన్వితమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతోటి ఒక కళాత్మకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి తేజస్సుతి విరాజిల్లుతూ పుట్టారన్నమాట. అమ్మవారిని దత్త స్వరూపంగా, త్రిమూర్తి స్వరూపంగా, జగద్గురుమూర్తిగా, బాలయోగిని మాతగా, మహాయోగిని మాణికేశ్వరి మాతగా, భక్తులు అనేక రూపాలతోటి శ్రీ వీరధర్మజ మాతగా రూపరహిత స్థితిలో, అంటే అమ్మవారు మహాసమాధి స్థితిని పొందినటువంటి మహాయోగులు కాబట్టి 86 సంవత్సరాలు జీవించి కూడా ఎటువంటి ఆహారం కానీ, నీరు కానీ, పానీయం కానీ ఏవి కూడా తీసుకోలేరు. కంప్లీట్గా 3 సంవత్సరాలు మహాసమాధిలో ఉన్నటువంటి ప్రస్తుత కలియుగంలో జన్మించినటువంటి మహాయోగులు. అంటే మనం చూస్తూ ఉంటాం, వింటుంటాం, హిమాలయాల్లో ఉండి వాళ్ళు మాత్రమే మహాసమాధిలో ఉంటారని చెప్పేసి వింటాం. కానీ ప్రత్యక్షంగా ఈ యొక్క జనసమూహంలో ఉంటూ లక్షలాది కోట్లాది జనాలకు, భక్తులకు దర్శనమిస్తూ అమ్మవారు మహాసమాధిలో ఉండేవారు. అమ్మవారు దర్శనమిచ్చిన మాత్రమే అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగేది. తదుపరి విషయాల్లో మాత్రం అమ్మవారి దర్శనం దొరకడమే మహాభాగ్యంగా ఉండేది. అలా 86 సంవత్సరాలు అమ్మవారు జన్మించారు. ఆశమ్మ బుగ్గప్ప అనేటువంటి పుణ్య దంపతులకు జన్మించారు. అక్కడి నుంచి మహాయోగులుగా ఉంటూ చిన్నప్పటి నుండే అమ్మవారు ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని చిన్నతనంలో వారి యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క పశువులకు కావలిగా పంపితే అక్కడ కూడా పశువులను ఒక గీటు గీసి ఆ పశువులన్నింటినీ కూడా పచ్చని ఒక ఆ యొక్క గడ్డి దగ్గర ఉంచేసి అమ్మవారు చెట్టు ఎక్కి తర్వాత చెట్టు నీడన ధ్యానం చేస్తూ ఉండిపోయేవారంట. ఆ తదుపరి ఆ పశువులే చక్కగా మేసి ఇంటికి వెళ్ళిపోయేవంట. తల్లిదండ్రులు ఇంకా మా పాప రాలేదు కదా, ఎక్కడున్నారు నేను చూస్తుంటే మరలా అమ్మవారు చక్కగా ఆ యొక్క ధ్యానం నుండి ఇంటికి వచ్చేవారంట. ఆ తదుపరి అమ్మవారు చిన్నగున్నప్పుడే, అమ్మవారి చిన్నతనంలో ఉన్నప్పుడే అమ్మవారి యొక్క తల్లిదండ్రులు పాపను అలా పడుకోబెట్టేస్తే ఒక పెద్ద నాగుపాము వచ్చేసి అమ్మకు నీడగా పట్టడము, ఈ పాము ఇలా వస్తుంది కదా అని చెప్పేసి వారి తల్లిదండ్రులు భయపడి తదుపరి ఆ పాము వచ్చినప్పుడల్లా ఒక సువాసన, దివ్యమైనటువంటి పరిమళ సువాసన రావడము, మల్లె వాసన రావడము, ఇదేదో దైవలీలగా ఉందని చెప్పేసి అప్పటి నుంచే వారు అమ్మవారిని మహాదైవ స్వరూపంగా భావించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది పెద్దగైన తర్వాత అమ్మవారికి అక్కడ చాలా వరకు తెల్లజొన్న చేనులు అని పెడుతుంటారు అనమాట. పొలంలో తెల్లజొన్నలు పండిస్తుంటారు. ఆ తెల్లజొన్న యొక్క కాపలికి పంపించారనమాట. అక్కడ కూడా అమ్మవారు ఆ తెల్లజొన్న కాపలికి వెళ్ళిపోయి అమ్మవారు ధ్యానంలోనే ఉండిపోయేవారంట. అక్కడ ఆ పక్షులన్నీ కూడా తింటుంటే వాటి కూడా ఆహారం కావాలి కదా, పరమాత్మ తినని అన్నిట్లో పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారు వాటికి ఏం చేయకుండా అవి తినవచ్చు అని చెప్పేసి అమ్మవారు
మాత్రం ధ్యానంలో ఉంటుంటే ఆ యొక్క తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము ప్రతి పంటకు వచ్చేటువంటి పంట కన్నా అధికమైన అంటే చాలా అధికమైనటువంటి పంట రావడం, అంటే వాళ్ళు చూస్తే మా పాప ఏమి కాస్తుందో ఏమో మాకు తెలియదు, అన్ని పక్షులు తింటున్నాయి అన్ని తింటున్నాయి అని చెప్పేసి వాళ్ళు బాధపడే వాళ్ళంట. కానీ అమ్మవారు మాత్రం పరమాత్ముడు మీకు అధికంగా ఇస్తాడు నాయన అని చెప్పేసి వారికి సమాధానం చెప్పేసి అమ్మవారు ఒక చిరునవ్వుతో చెప్పేసి మరలా ధ్యానంలో ఉండిపోయేవారు అన్నమాట. అలా ఉంటూ అమ్మవారికి చివరిగా అమ్మవారికి ఒక మహిమ, ఆ తర్వాత అమ్మవారు ఆ మాత్రము చిన్నతనంలో కనీసం ఆవు పాలు తీసుకుంటున్నటువంటి అమ్మవారు అది కూడా విడిచిపెట్టేసి కంప్లీట్గా అమ్మవారు నిరాహారులుగా మారిపోవడం జరుగుతుంది. ఆ నిరాహారిగా చెట్లపైన ఉంటూ పెద్ద పెద్ద చెట్లపైన ఉంటూ అక్కడ మహా ధ్యానంలో ఉంటూ ఆ తర్వాత పెద్ద పెద్ద బావులలో కూడా లోపలికి వెళ్ళిపోయి జలాసమాధి అయిపోవడము, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి మహిమాన్వితమైన లీలలు అనేకం చూపించిండ్రు. కానీ వాళ్ళకి తెలియలేదు. కానీ నిరాహారి అయిపోయేసరికి నిరాహారిగా ఉండటం చాలా కష్టం కదా, తెలియలేదు. అసలు ఒక్క పూట తినకపోతేనే కష్టమైనటువంటి జీవికి పూర్తిగా ఆహారం తినట్లేరు. గాలిని కూడా అమ్మవారు వాయుస్తంభన కూడా చేసేసారనమాట. గాలిని కూడా ఒక్కోసారి అమ్మ తీసుకోకుండా ఉండిపోతున్నారు, మహాసమాధిగా ఉండిపోతున్నారు, చెట్లపైన ఉంటున్నారు, పుట్టలలో ఉంటున్నారు. ఇలా ఎలా సాధ్యము అని చెప్పేసి ఎందరినో తీసుకెళ్ళి ఎందరి దగ్గరకు వెళ్ళడము, ఎందరినో అడగడము, వాళ్ళకు తోచకపోవడం, ఇది దైవలీలన లేకపోతే అమ్మకి ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని చెప్పేసి వాళ్ళు తెలియక అనేకమైన తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుండడంతో కొందరు మహనీయులు మాత్రము గమనించి అమ్మవారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపము, వారిని మీరు వదిలివేయండి, ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకండి, వారి స్వేచ్ఛత వాళ్ళకు వదిలేయండి అని చెప్పేసి కొందరు మహనీయులు చెప్పడంతో అప్పుడు కొందరికి అమ్మవారి యొక్క లీల నిజమే అని చెప్పేసి కొందరికి నమ్మకం కలగడము, ఆ తర్వాత అమ్మవారిని ఒక మహాస్వరూపంగా ఒక అవతార స్వరూపంగా భావించడం భక్తుల యొక్క విశ్వసనీయతలో జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారు ఆ ప్రాంతం నుండి తిరుగుతూ యానగుంది అనేటువంటి గిరిపైకి అమ్మవారు చేరుకోవడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే అమ్మవారి యొక్క స్వయం చెప్పినటువంటి మాటల్లో చెప్పాలంటే అమ్మవారు ఏం చెప్పారంటే ఒక నంది వాహనం పైన అమ్మ కోసము ఆ రోజుల్లో ఒక నంది రావడం జరిగిందంట. తెల్లటి ఎద్దు రావడము, ఆ నంది పైన కూర్చొని బసవేశ్వర నువ్వు ఎక్కడ దించితే అక్కడ దిగుతాను అని చెప్పేసి అనుకుంటే ఆ నంది అమ్మవారిని అక్కడ ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతం అన్నమాట. అంటే అంతకుముందు అమ్మవారు ఎక్కడున్నారంటే వారి ఊరికి ఒక క్షేత్రం ఉంటుంది, అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఆ నందిపైన ఎక్కి యానగుంది గిరికి చేరుకోవడం జరుగుతుంది. ఈ యానగుంది గిరికి చేరుకొని అక్కడ ఉంటూ అక్కడ ఒక రాముని కాలంలో రాముడు ప్రతిష్టాపించినటువంటి లింగానికి రామేశ్వరం అని పేరు. ఆ రామేశ్వరునికి రోజు అమ్మవారు అభిషేకం చేసుకుంటూ అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోయేవారు. అలా నిమగ్నం చేసుకుంటూ తదుపరి ఆ రామేశ్వరానికి కొద్దిగా నైరుతి దిక్కులో ఉన్నటువంటి గిరిని చేరి అక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పేసి అక్కడ చేరుకుని అమ్మవారు ధ్యానం చేయడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలలో అమ్మవారి పైన ఒక నమ్మకం కుదిరి మహా తపస్సురాలు అని చెప్పేసి అమ్మవారిని దగ్గరికి దర్శనం చేసుకోవడానికి రావడము, అమ్మవారికి ప్రార్థనలు చేయడము, వారికి అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోవడము, వాళ్ళకన్నీ కూడా మంచి జరిగిపోవడము, అలా చక్కగా అమ్మవారి యొక్క భక్తులు అనేటువంటి పెరగడం జరుగుతుంది. అక్కడ ఆ గిరికి అమ్మవారు చేరకముందు అక్కడ ఒక దర్గా ఉండేదన్నమాట. అంటే ఆ దర్గాకు అంతా కూడా జీవహింస జరుగుతూ ఉండేది. అంటే వేల అమాయక జీవులను ఆ అమాయక జీవులను మూఢనమ్మకాలతోటి దర్గా పేరిట హింస జరుగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ దర్గాపై ఉన్న చెట్టు పైన అమ్మవారు ధ్యానం చేసుకుంటూ అక్కడ ఒక సాత్విక శక్తిని, ఒక దివ్యమైనటువంటి శక్తిని, అమ్మవారి నుండి ఒక తేజోమయమైన శక్తిని అక్కడ ప్రతిష్టాపన చేసి ఆ తర్వాత భక్తులలో ఒక అనూన్యమైనటువంటి మార్పు తీసుకొచ్చారు అమ్మవారు. ఆ మార్పు ఏంటంటే అహింసో పరమో ధర్మ, అంటే హింస చేయరాదు, ప్రతి జీవులలో కూడా ప్రాణం ఉంది, ఆ ప్రాణం భగవత్ స్వరూపము. అయితే ఏ జీవిని కూడా మనం హింస చేసినట్లయితే ఆ హింస ప్రతిహింసగా మనకు తగులుతుంది. అది పాప రూపంలో కానీ లేకపోతే మరో జన్మలో ఆ యొక్క హింస పడినటువంటి ప్రాణి చేతు ఏ జీవినైతే హింస చేస్తామో అదే ఒక ప్రాణి చేతిలో మనం హింసపడవలసినటువంటి చర్యకు ప్రతిచర్యమైనటువంటి హింస జరుగుతుంది. కాబట్టి హింసను మానుకోండి అని చెప్పేసి అప్పటి నుంచి అమ్మవారు అహింస ప్రబోధను
ప్రారంభించినారు. అక్కడ దర్గాకు జరుగుతున్నటువంటి హింసచర్యాలన్నింటినీ కూడా ఆపేసి ఆ దర్గాకు మీరు కావాలంటే టెంకాయ కానీ లేకపోతే పండ్లు ఫలములు కానీ లేకపోతే మాలిజ అంటారు, ఆ మాలిజ రూపంలో నైవేద్యం కానీ పెట్టవచ్చు, కానీ హింసతో కూడుకున్నటువంటి మాంసములు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడి నుంచి అమ్మవారు ఆ యొక్క అహింస ప్రబోధన చేసి అనేక వేల మందికి అహింస ప్రబోధన చేశారు. ఆ తర్వాత అంతకు ముందు అమ్మవారికి అక్కడ ఇంకా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అమ్మ లీల చూపించినారు. ఏంటి అంటే మహాశివరాత్రికి, ఇప్పుడు మనకు మహాశివరాత్రి వస్తుంది, దానికన్నా ముందే మహాశివరాత్రికి ముందు 71 రోజులు అమ్మవారు ఒక గదిని నిర్మింపచేసిండ్రు అక్కడ భక్తులతోటి, యానగుంది ఒక భక్తులతోటి, యానగుంది కలిగినటువంటి భక్తులతోటి ఒక గదిని నిర్మింపచేసి అక్కడ ఏమాత్రము గాలి రాకుండా లోపలికి బయటికి వెళ్ళకుండా, ఆ విధంగా గాలి లేకుండా, ద్వారములు లేకుండా, కిటికీలు లేకుండా, ఏది లేకుండా ఒక సమాధిని ఏర్పాటు చేసేసి 71 రోజుల తర్వాత మహాశివరాత్రి రోజు పర్వదినం రోజు లింగోద్భవ కాలంలో, అంటే లింగము ఏ సమయంలో పూర్వంలో ఉద్భవించిందో పరమశివుని యొక్క స్వరూపంలో, ఆ యొక్క సమయంలో మేము బయటికి వచ్చి మీకు దర్శనం ఇస్తాం నాయన అని చెప్పేసి అప్పుడు ఆ ఊరి పెద్ద వాళ్ళకందరినీ ఒప్పించి మహాసమాధికి చేరడం జరుగుతుంది. అయితే ఆ సమాధి చేరే ముందు ఎందరో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అవన్నీ కూడా తెలుసుకొని అది కరెక్ట్ కాదు కదా, ఆ చట్టపరంగా అది కరెక్ట్ కాదు, అది ఎలా చేరుతారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా చేస్తే దానికి మీకు ఎటువంటి ఇది లేదు, మీరు ఇది జరిగిన తర్వాతనే మీరు తెలుసుకోండి అని చెప్పేసి అమ్మవారు అభయం ఇవ్వడంతో అక్కడ ఉన్న ఊరి పెద్దవాళ్ళు రామరెడ్డి అని చెప్పేసి ఆయన కూడా దానికి ఒప్పుకొని అందరిని ఒప్పించేసి అమ్మవారికి మహాసమాధి నిర్మాణం చేస్తారనమాట. ఆ మహాసమాధి నిర్మాణంలో అమ్మవారు అలా అనుష్ఠానము కూర్చొని 71 రోజులు పూర్తిగా ఆ మహాసమాధుల్లో ఉండి తదుపరి మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో త్రిశూలం పట్టుకొని అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఆ దర్శనానికి ఆ వార్త అప్పుడున్నటువంటి ప్రాంతాల్లో చుట్టూతా కూడా హైదరాబాదు, తర్వాత గుల్బర్గా, సేడం, యాద్గిరి అలా ఆ చుట్టూ ప్రాంతాలకంతా కూడా తెలిసిపోవడంతో అప్పటికే వేలాది జనులందరూ కూడా ఆ యొక్క గిరిని చేరుకొని అప్పుడున్నటువంటి కొన్ని లైట్లు అవి సహాయంతో చేరుకొని అమ్మవారి దర్శనార్థం అక్కడ అందరూ వేలాది జనులుగా ఉండిపోతారు అన్నమాట. అప్పుడు అమ్మవారు ఆ మహా పర్వదినంలో అందరికీ దర్శనం ఇచ్చి ఆ యొక్క ద్వారము అంతకదే పడిపోతూ చక్కగా ద్వారం అయిపోవడము, ఆ ఉన్నటువంటి ఇటుకలన్నీ కూడా వారంతకావే తెరుచుకోవడము, తర్వాత ఆ తెరుచుకొని ఆ ద్వారం అయిపోయి అమ్మవారు మహాసమాధి నుండి సాక్షాత్ పరమశివ స్వరూపం వలె వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క దర్శనార్థం అందరికీ కూడా అమ్మవారు సాక్షాత్తు పరమశివ స్వరూపమే, వారు దైవ సంభూతులే అని చెప్పేసి ఎందరియో హృదయాల్లో నాటుకుపోయి అప్పటి నుంచి అమ్మవారికి వేలాది జనులు, వేలాది లక్షలాది భక్తులు అక్కడ తయారవ్వడము, తదుపరి శివాలయ నిర్మాణము, వెంకటేశ్వర స్వామి నిర్మాణము, తర్వాత గణపతి స్వామి నిర్మాణము, దత్తాత్రేయ స్వామి నిర్మాణం, సిద్ధేశ్వర స్వామి నిర్మాణం, ఇవన్నీ కూడా దేవాలయ నిర్మాణాలు అవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద ఆశ్రమమే ఏర్పడి ఉంది. అమ్మవారు 86 సంవత్సరాలు అక్కడ ఉంటూ మహాశివరాత్రికి ప్రతి ఒక్క గురు పౌర్ణమికి 15 లక్షలు 20 లక్షల మందికి దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. వారిలో ఎందరికో ఈ అహింస ధర్మాన్ని, అక్కడ ఏదైతే హింస జరుగుతుందో ఆ హింసాన్ని పూర్తిగా మాన్పించేసి అహింస ధర్మంలో తీసుకొచ్చి ఎందరినో మా భక్తులను చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క కులానికి మతానికి అతీతంగా ఉండేటట్టుగా, కుల మతాలు కూడా లేకుండా వాటికి అతీతంగా ఎందరో సాధు సత్పురులను తయారు చేయడము, తర్వాత ఈ యొక్క మన సనాతన ధర్మంలో నడిపించడం అనేటువంటిది అమ్మవారు చేసి ఎందరికో జ్ఞాన స్వరూపంగా వారి యొక్క జ్ఞాన దివ్యమైనటువంటి జ్యోతిని అందించి ఎందరో జీవితాలను ధన్యం చేసినారు. ఇది అమ్మవారి యొక్క మీకు చెప్పినటువంటి సంక్షిప్త అమ్మవారి సమాచారం. ఓకే, యాక్చువల్లీ అప్పుడు ఈ అమ్మవారి ఏజ్ ఎంత, అంటే ఇదంతా జరిగిన అమ్మవారి ఏజ్ వచ్చేసి అప్పట్లో 18 సంవత్సరాలు 20 సంవత్సరాల ఏజ్ ఉండొచ్చు కావచ్చు. అంతేనా? ఓకే. ఇప్పుడు మన కరీంనగర్లో ఈ అమ్మవారి గుడి ఎలా వెలిసింది? అయితే అక్కడి నుంచి యానగుంది నుండి అమ్మవారి ఒక భక్తులు ఆ యానగుందిలో అమ్మవారు వెలిసి ఉన్నారని చెప్పేసి ఈ చుట్టుపక్కల తెలియడము, హైదరాబాద్ వారికి కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, నిజామాబాద్ కానీ ఈ డిస్టిల్ వారుగా అంటే ఈ ప్రాంతాలకు తెలియడము, భక్తులు అక్కడికి రాకపోకలు జరగడం, అమ్మవారి దర్శనాలు చేసుకోవడం, ఆ రోజుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఎందరికో అమ్మవారి అనుగ్రహం కలగడం, ఆ తర్వాత తెలిసిన తర్వాత ఇక్కడ అమ్మవారు యానగుంది నుంచి స్వయంగా అక్కడ మాయమైపోయి ఎక్కడ ప్రత్యక్షమైనారంటే
నల్లమల్ల అడవిలో మల్లికార్జున స్వామి అంటే శ్రీశైలంలో ప్రత్యక్షమైనారు. అది అందరికీ తెలియదు. అయితే అక్కడ అమ్మవారు లేకపోయి అక్కడ అమ్మవారు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయినారు. అది దైవేచ్ఛంగా అమ్మవారి ఇష్టపూర్వకంగా అక్కడ ఎవరికి అంటే తెలియకుండా అమ్మవారు అక్కడి నుంచి అదృశ్యమైపోయినారు. అదృశ్యమైపోతే అమ్మవారు ఇంత ఉన్న అమ్మవారి యొక్క దర్శనాలకు ఎవరైతే వస్తున్నారో అమ్మవారు లేరు అని చెప్పేసి వాళ్ళంతా ఎక్కడుంటారని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేయగా కొందరికి అమ్మవారు కలలో కనిపించేసి శ్రీశైలంలో ఉన్నానని చెప్పేసి చెప్పగా అక్కడ శ్రీశైలంలో అడవులలో అమ్మవారు 6 సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నారు. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పైన కూర్చొని తపస్సు చేసి ఉన్నారు. అక్కడ కూడా ఆశ్రమం వెలిసింది. అక్కడ సాక్షాత్తుగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి ప్రత్యక్షంగా అమ్మవారు స్వయంగా అక్కడ సూక్ష్మ రూపంలో వెళ్ళి అమ్మవారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారితో మాట్లాడడం జరిగింది కూడా. అవునా? అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఎందరో మహానుభావులు అమ్మవారి దర్శనార్థం కూడా చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, తర్వాత అంజయ్య అని చెప్పేసి మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అప్పట్లో. అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడము, తదుపరి అమ్మవారి అనుగ్రహం చేతనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే. కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది అమ్మది. కాకపోతే ఎక్కడ కూడా ఒక మీడియా ప్రచారం కానీ ఎటువంటి లేదు. హృదయంతో, ఆత్మలతోటి, భక్తితోటి మాత్రమే అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి లీలలన్నీ కూడా తెలియడం జరిగినాయి తప్ప ఎక్కడ కూడా మీడియా ప్రచారం కానీ ఎక్కడ కూడా కోరుకోలేదు అమ్మవారు. అమ్మవారి యొక్క భక్తిపూర్వకంగా మాత్రమే ఇది జరుగుతూ ఉంది. వారి ఇష్టంతో వచ్చిన వారికి మాత్రమే అమ్మవారి యొక్క సమాచారం అందించబడుతుంది అన్నమాట. అది అయితే అక్కడ అంజయ్య గారు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో వారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత వారు అమ్మవారికి అక్కడ శ్రీశైలంలో కొంత స్థలాన్ని కూడా కేటాయించి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది అమ్మవారికి. అక్కడ కూడా అమ్మవారి యొక్క ఆశ్రమం కూడా నెలకొని ఎందరో భక్తులకు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంగా ఉండగా ఇక్కడ కరీంనగర్లో కూడా అప్పటికే అమ్మవారి యొక్క భక్తులు ఎందరో తయారై ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి పరమ భక్తులు శ్రీ సిద్ధుల బాలకృష్ణ సార్ అని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క ఆశ్రమానికి వారు చైర్మన్గా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారు చాలా అమ్మవారికి దగ్గరగా సేవకులు, అప్పట్లో చాలా ప్రధానమైనటువంటి భక్తులు అన్నమాట. వారు అమ్మవారి యొక్క ఆజ్ఞ ద్వారా శ్రీశైలం వెళ్ళి అమ్మవారు లేరు కదా అని చెప్పి శ్రీశైలం వెళ్ళినని తెలియగానే వీరు కూడా అమ్మవారి యొక్క దర్శనార్థం అమ్మవారి కోసం శ్రీశైలం వెళ్ళడం. అమ్మవారికి ఇంకో మహిమాన్వితం జరిగింది ఏంటంటే అమ్మవారు అక్కడ కొందరు భక్తులతోటి బాలకృష్ణ సార్ని శ్రీశైలం రావాల్సిందిగా ఒక ఉత్తరం రాసి పంపించినారు అమ్మవారు. ఆ ఉత్తరము ఇక్కడ అసలు అప్పట్లో ఎవరనేది కూడా తెలియదు. అటువంటి సమయంలో ఆ ఉత్తరం అనేటువంటి కరెక్ట్గా సార్కి రావడము, సార్ అమ్మవారి గురించి తెలుసుకొని వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆజ్ఞ మేరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ కరీంనగర్ కూడా అమ్మవారిని తీసుకురావడం జరిగింది. వారి యొక్క ద్వారా అమ్మవారు ఇక్కడ కరీంనగర్ రావడం జరిగింది. ఇక్కడ వారి యొక్క తోటలో 21 రోజులు వారి యొక్క పూజ గది ఉంటుంది. అక్కడ కేవలం దైవ సంబంధమైనటువంటి ఒక తోట ఉంటుంది. ఆ తోటలో మాత్రమే అమ్మవారికి వసతి కల్పించి ఈ యొక్క ఆశ్రమాన్ని 21 రోజులు నిర్మించడం జరిగింది. 21 days లో చాలా పరమ భక్తితోటి. అయితే దానికన్నా ముందు ఈ స్థలాన్ని అమ్మవారు ఎక్కడ ఉంటే బాగుంటుందని చెప్పేసి భక్తులు అమ్మవారికి ప్రార్థన చేయగా అమ్మవారు ఈ స్థలానికి వచ్చి రాజమౌళి అని చెప్పేసి వారు కూడా అమ్మవారికి చాలా ప్రధానమైనటువంటి పరమ భక్తులు అన్నమాట. ఎంతటి పరమ భక్తులు అంటే వీళ్ళంతా కూడా చాలా ధన్యాత్ములు అన్నమాట. వీరు అమ్మవారికి వారి వంతు ఉన్నటువంటి భూమినంతా కూడా అమ్మవారి యొక్క పాదపద్మములు ఇక్కడ ఉంటే చాలమ్మా, మీరు ఉంటే చాలని చెప్పేసి పరమ భక్తితోటి వారి యొక్క ఈ భూమినంతా కూడా అమ్మవారికి సమర్పితం చేశారు. అమ్మవారికి అమ్మ ఈ యొక్క స్థలానికి వచ్చి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారికి ఈ యొక్క భూస్థలాన్నంతా కూడా అమ్మవారికి సమర్పించి 21 రోజులు వారందరూ కూడా ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించి ఇక్కడ అమ్మవారికి నెలకొల్పడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క కరీంనగర్లో రావడానికి కావాల్సినటువంటి. ఇక్కడ అమ్మవారికి ఇప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయా? ప్రతి ఒక్క పౌర్ణమికి అమ్మవారి యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంటాయి. మినిమంగా 500-600 మంది భక్తులకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాదుకలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ వెళ్తే తెలుస్తుంది మనకు కొత్తగుడిలో. ఇది పాత ఆశ్రమం అన్నమాట. ఇదంతా కూడా అమ్మవారు నివసించినారు. ఒక 10 సంవత్సరాలు ఇక్కడ చక్కగా తపస్సు చేసుకున్నారు. అమ్మవారు కరీంనగర్కి వచ్చారా? ఇక్కడికి వచ్చి అమ్మవారు
10 సంవత్సరాలు ఉంటూ తపస్సు చేసుకున్నారు ఇదంతా. అవునా? అక్కడ చెప్పాను కదా, అక్కడ తోటలో ఉంటే ఆ తదుపరి 21 రోజులు ఈ ఆశ్రమం నిర్మించడం జరిగింది. ఇక్కడ అమ్మవారు 10 సంవత్సరాలు ఉన్నారు, 10-11 సంవత్సరాలు ఉన్నారు. అవునా? ఇక్కడ నివసించి అనేక లీలలు కూడా చూపించినారు ఇక్కడ కూడా. ఓకే. ఇక్కడ ఒక లీల ఏంటంటే, ఒక హిమాలయం నుంచి ఒక యోగి వస్తున్నాడని చెప్పేసి అమ్మవారు ఇక్కడనే ఉంటూ ఒక భక్తుడికి, నాయన అమ్మవారి దర్శనార్థం హిమాలయం నుంచి ఒక యోగి వస్తున్నారు, మీరు వారికి అక్కడికి వెళ్ళి వారిని తీసుకురండి అని చెప్పేసి అమ్మవారి వారిని చెప్పడం జరుగుతుంది. అమ్మవారి ధ్యానంలో వెళ్ళిపోతారంట. ధ్యానం వెళ్ళిపోయిన తర్వాత వారు రావడం చూసేసి ఆ యోగి ఎక్కడి నుండో వచ్చినట్టుగా అయ్యి అక్కడికి వచ్చేసి, మాతాజీ యొక్క మాకు ఇక్కడ పిలుపు అందింది, మేము వస్తున్నామని చెప్పేసి, హిమాలయం నుండి వస్తున్నామని చెప్పేసి వారు హిందీలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మాట్లాడడంతో, అమ్మవారి మా కూడా చెప్పారు మీరు వస్తారని చెప్పేసి, రండి అని చెప్పేసి ఆ యొక్క సేవకులైనటువంటి వారు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తే అమ్మవారు ఇక్కడ కూర్చొని వారు రాగానే, అమ్మ మాతాజీ వారు వచ్చారమ్మా అంటే, అమ్మవారు వచ్చేసి వారి కోసం ఇక్కడ అమ్మవారు కూర్చొని వారితో అమ్మవారు తెలుగులో చెప్తుంటే, వారు హిందీలో మాట్లాడుతుంటే, వారి యొక్క హిందీలో కావాల్సినటువంటి వారికి యోగ రహస్యమైనటువంటి సమాధానం అంతా కూడా అమ్మవారు తెలుగులో చెప్పి వారికి ఆనందపరిచేసి తదుపరి వారు వెళ్ళిపోవడం జరుగుతుందంట. ఇదంతా చూసినటువంటి భక్తులు ఒక ఆనంద పారవశ్యమై, అమ్మవారు తెలుగులో చెప్తుంటే వాళ్ళ హిందీలో అర్థం అవడం ఏంటి, వారు హిందీలో అడిగితే అమ్మవారు తెలుగులో చెప్పడం ఏంటి, అసలు వారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఇదంతా కూడా యోగ మహిమే కదా అని చెప్పేసి వారు ఒక తన్మయత్వం అయిపోయి, అమ్మవారికి అడిగితే అదంతా కూడా యోగ మహిమనైనా అని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అటువంటి లీలలు కూడా చాలా జరిగినాయి. ఇక్కడ అప్పట్లో ఇందిరాగాంధీ వారు కూడా అమ్మవారి దర్శనార్థమై కోసం వచ్చారు. కానీ అమ్మవారి దర్శనం వారికి కలగలేదు. ఎందుకని? అది ఏమో తెలియదు, అమ్మవారికి తెలిసి ఉండాలి, మనకు తెలియదు. ఇప్పుడు అది అంతగా ఎప్పుడు ఎవరికి అడగలేదు. కానీ ఇక్కడ మాత్రం కొందరు మహానువులు కూడా అమ్మవారి దర్శనార్థం రావడం జరిగింది. కొందరికి మాత్రం అమ్మవారి దర్శనం కలగడం, అదృష్టం ఉన్న వాళ్ళకి దొరికింది. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అన్నమాట. ఇక్కడ పూర్వంలో అమ్మవారి దీని యొక్క విశేషంలో ఒకటి ఏం చెప్పారంటే, పూర్వంలో పార్వతి పరమేశ్వరులే వారి యొక్క ఆకాశ విహారంలో వెళ్తూ ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని చూసేసి, ఇక్కడ పూర్వంలో మహాయోగులు ఋషులు ఉన్నటువంటి స్థలము అని చెప్పేసి వారు పరమాత్ముడు దిగి ఇక్కడ ఈ యొక్క మట్టిని చూసి, వాసన చూసి నమస్కారం చేయడం జరుగుతుందంట. ఎందుకని చెప్పేసి పార్వతీమాత అడిగితే అప్పుడు చెప్పడం జరుగుతుందంట, ఇక్కడ పూర్వంలో ఋషులు ఇక్కడ నివసించినారు, మునులు నివసించినారు. కలియుగంలో కూడా ప్రత్యక్షమైనటువంటి ఒక సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైనటువంటి ఆదిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు రాబోతున్నారు, వారు కూడా ఇక్కడ మహా తపస్సు చేయబోతున్నారు అని చెప్పి పార్వతీమాతకు పరమేశ్వరుడు ఆ సమాధానం చెప్పడం జరుగుతుందండి. ఓకే. అలా అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క స్థలమహిమ ఉంది. అమ్మవారు ఒకానొక టైంలో కూడా వారు మహా ధ్యానం చేసి వారి ఉన్నటువంటి ఆ ఆసనాన్ని అలా ఉంచేసి ఆ భక్తుల దర్శనార్థం కొద్దిగా ముందుకు జరిగి వారికి దర్శనం ఇస్తుండగా ఆ ఆసనము అంతకదే అలా చక్కగా ముడుచుకొని ఎక్కడైతే అమ్మవారు నిత్యం పెడతారో అక్కడికి వెళ్ళి కూర్చుందంట. అవునా? అటువంటి మహిమలు ఎన్నో జరిగినాయి. ఓకే. అంత చాలా మహిమతో కూడుకున్నటువంటి అమ్మవారి యొక్క వారి దర్శనం అప్పట్లో చాలా వేలాది జనులు దర్శనం చేసుకున్నారు. ఎందరికో అమ్మవారి యొక్క అనుభూతులు కూడా ఉన్నాయి. ఓకే. అమ్మవారు ఎన్ని సంవత్సరాలు జీవించున్నారు? 86 సంవత్సరాలు జీవించారు. తర్వాత తను సమాధి అయిపోయారు, మహాసమాధి చేరినారు. అమ్మవారి యొక్క మహాసమాధి కోసము 8 అడుగుల లింగాన్ని ఏర్పాటు చేసుకున్నారు, పెద్ద మహాలింగంగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ 3 సంవత్సరాలు అమ్మవారు అనుష్ఠానం చేసేవారు. ఒక అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఆ అండర్ గ్రౌండ్ లో కేవలం ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. మేము కూడా అమ్మవారి యొక్క సేవలో వచ్చేసి ఒక 19 సంవత్సరాలు అవుతుంది అనమాట. 14-15 సంవత్సరాలు వారి సాన్నిధ్యంలో ఉండడమే జరిగింది. ఈ ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కరీంనగర్ లో ఉండడం జరుగుతుంది. అయితే అక్కడ ప్రత్యక్షంగా అమ్మవారి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉండడం జరిగింది వారి యొక్క కృపా అనుగ్రహం చేత. అయితే అక్కడ అమ్మవారికి లోపల అనుష్ఠానం చేయంగా ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేకపోయేది. శ్రీ శ్రీ శివయ్య స్వామి అని చెప్పేసి నాయనవారు అని చెప్తాం మేము. వారు అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి శిష్యులు. వారు మాత్రమే అమ్మవారికి సేవకులుగా ఉండేది, అమ్మవారికి కావాల్సినటువంటి సేవను అందించేది. అయితే ఆ సేవ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ యొక్క అండర్ గ్రౌండ్ లో అమ్మవారు నిత్యం అనుష్ఠానంలో 3 సంవత్సరాలు ఉండేవారు. పైన మాత్రం అమ్మవారి యొక్క నాగసింహాసనం ఉంటుంది. అక్కడ మాత్రమే అక్కడ దీప ధూప నైవేద్యములు ఇచ్చి శ్రీ శ్రీ శివయ్యనైనా అని చెప్పేసి వారు
అక్కడ దీపధూప నైవేద్యాలు ఇచ్చేసి హారతి ఇచ్చేసి వచ్చేవారు. అమ్మవారికి ఎటువంటి సౌండ్ లేకుండా నిశ్శబ్దాన్ని పాటించుకుంటూ ఆ తర్వాత అమ్మవారు 3 సంవత్సరాలు అనుష్ఠానం చేస్తూ ధ్యానంలో ఉంటూ 3 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారు దర్శనం ఇచ్చేవారు. అప్పుడు లక్షలాది ఒక 15 లక్షలు 20 లక్షల వరకు ఆ యొక్క మాణిక్యగిరి అని చెప్పేసి యానగుంది అని చెప్పేసి మొత్తం కూడా మారుమూగిపోయేది అన్నమాట. ఓకే, ఇప్పుడు అమ్మవారు సమాధి ఎక్కడ? అక్కడ ఏదైతే అనుష్ఠానం చేసి ఉన్నారో ఆ ప్లేస్ లోనే ఆ లింగంలోనే అమ్మవారు మహాసమాధి అవ్వడం జరిగింది. ఓకే, అదే ఆ ప్లేస్ ఎక్కడుందని? అది వచ్చేసి యానగుందిలోని మహామందిరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క మహామందిరంలో నాగసింహాసనం యొక్క కింది భాగంలో మహాలింగం ఉంటుంది. ఆ మహాలింగంలో అమ్మవారు మహాసమాధి అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, సో థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. సో ఇదండి అయ్యగారు చెప్పిన విశ్లేషణ, చాలా బాగా చెప్పారు. సో మీకు ఫస్ట్ వీడియోలో మొత్తం టెంపుల్ గురించి ఉంటుంది, ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట. ఈ సెకండ్ వీడియోలో మొత్తం అమ్మవారి చరిత్ర, తను పుట్టిన నుంచి తను సమాధి అయినంత వరకు అయ్యగారు చాలా బాగా చెప్పారు. సో ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అహింస పరమో ధర్మ.